దివ్యవాక్కు ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నరులు ఎందుకొరకు సృజించబడినారు అనే దివ్య వాక్కును గురించి ధ్యానించుకుందాం. మరి మొన్ననే మనం క్రిస్మస్ పండుగని జరుపుకొని ఉన్నాం. నరులను రక్షించడానికే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉద్భవించారని మరి లూకాసు వార్త 2వ అధ్యాయం 10-11 వచనాలను మనం చూస్తున్నాం. గాబ్రియేలు దూత గొల్లల్ని దర్శించినప్పుడు గొల్లలతో మాట్లాడారు. నేడు సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారం నేను మీకు తెలియజేస్తున్నాను. అది ఏమనగా, నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టి ఉన్నారు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పారు. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకొరకు పుట్టారో మనకు అక్కడ చెప్పబడింది, రక్షకుడు అని. రక్షించడానికి ఆయన ఈ లోకంలో జన్మించారు. మనలందరినీ, నరులందరినీ కూడా పాపం నుండి, శాపాల నుండి విడుదల ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో జన్మించారని మనం గమనిస్తాం. ఆ దేవుని వాక్యంలో మనం వింటూ ఉంటాం. మరి నరుడు అయిన నీవు నేను దేనికోసం సృజించబడినాం, దేనికోసం మనం ఈ లోకంలో జన్మించాం. మరి ఆ విషయం మనం తెలుసుకున్నప్పుడు తప్పకుండా దేవుని చిత్తం మన పట్ల ఏదయ్యిందో మనకు తెలుస్తుంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు వాక్యం ఇలా చెప్తుంది, ఆ జనులు నేను కేవలము నా కొరకు సృజించిన వారు నా స్తుతులను పాడువారు అని చెప్పబడింది. దేనికోసం సృజించబడినాము? కేవలం నా కొరకే సృజించిన వారు నా స్తుతులను పాడువారు అని చెప్పారు. కానీ ప్రజలు దేనికోసం మరి సృజించబడినామో ఆ ఉద్దేశాన్ని మనం మర్చిపోయి రకరకాల వ్యామోహాలలో మునిగి తేలుతూ ఆ సృష్టించబడిన ఉద్దేశాన్ని మరచిపోయి జీవిస్తూ ఉంటాం. కొందరిని అడిగినప్పుడు దేనికోసం నువ్వు ఎందుకు పుట్టావయ్యా అంటే, బ్రతకటానికి పుట్టానంటారు. బ్రతకటం అంటే దేనికోసం బ్రతుకుతున్నాం, దేనికోసం బ్రతుకుతుంటాం? కొంతమంది తినడానికి, త్రాగడానికి, కొంతమంది ఉద్యోగాలు కేవలం సంపాదించడానికి, కొంతమంది కేవలం మరి పిల్లల కోసమే, భార్య కోసమే, భర్త కోసమే, లేదా మరి ఫలానా దీనికోసమే అని రకరకాల మరి సుఖాల కోసం, సంతోషాల కోసం, నిద్రపోవటానికి కొంతమంది రకరకాల వ్యామోహాలలో ఉంటున్నారు. దానికోసమే సృజించబడినట్లుగా మన జీవితాలు, కొంతమంది జీవితాలు అట్లా మరి జీవిస్తూ ఉంటుంటారు. కానీ నరుడు దేని కొరకు సృజించబడినాడో మనం తెలుసుకోవాలంటే మనం కథోలిక సత్యోపదేశ సంక్షేపంలో మనం మొదటిగా వింటుంటాం. మరి దేవుడు నరుని ఎందుకు సృష్టించెను అని అంటే, ఈ లోకంలో తనను తెలుసుకొని ప్రేమించి సేవించి అటు వెనుక మోక్షము పొందడానికి దేవుడు నరులను సృష్టించారు అని చెప్పి మనం సంక్షేపంలో చదువుకుంటూ ఉంటాం. మరి దేనికోసం సృజించబడినామంట? ఈ లోకంలో ఆయనని మనం తెలుసుకోవాలి, దేవుడు ఎవరు అని తెలుసుకోవాలి. అసలు నరుడు నేను ఎవరు అని తెలుసుకోవాలి. నేను ఎక్కడి నుండి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నా జీవితం ఈ లోక జీవితంతోనే అంతమైపోతుందా, లేక ఈ లోక జీవితం ముగిసిన తర్వాత మరొక జీవితం, శాశ్వతమైన జీవితం ఒకటి ఉంది అని మనం గుర్తుపెట్టుకొని దానికోసం మనం ఈ లోక జీవితంలో మన ప్రయత్నం చేయాలి. ఆ లోకంలో, అందుకే ఈ లోకంలో మనం దేవుని తెలుసుకోవాలి. మొదటిగా దేవుని తెలుసుకోవాలి, తర్వాత ప్రేమించాలి, సేవించాలి, తర్వాత మనం మోక్షరాజ్యంలోకి వెళ్ళగలమని చెప్పి మనం తెలుసుకున్నాం. మరి ఎలా తెలుసుకోవాలి? తెలుసుకోవటం అంటే, దేవుని తెలుసుకోవటం, యేసు ప్రభు దేవుడు అని చాలామందికి తెలుసు, విశ్వాసులందరికీ యేసు ప్రభు దేవుడు అని తెలుసు. కానీ నిజంగా సత్యాన్ని తెలుసుకుంటే గనక దానికి అనుగుణంగా మన ప్రవర్తన కూడా ఉండాలి. మరి ఎట్లా ఉంటుంది మన ప్రవర్తన దేవుని తెలుసుకున్నప్పుడు? 1 యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో 19-20 వచనాల్లో చూస్తాం. మరి దేవుడు ఉన్నాడని పిశాచాలు కూడా విశ్వసిస్తున్నాయి, పిశాచాలు కూడా అంటున్నాయి, దేవుడు విన్నాడని నమ్ముతున్నాయంట, గజగజ వణుకుతున్నాయంట. కానీ ఆ దేవుని అంగీకరించడం లేదు, వాళ్ళ రక్షకుడుగా అంగీకరించడం లేదు. అంతేకాదు వాటి ఆ సైతానుల ప్రవర్తన వేరుగా ఉంటుంది. అలాగే కొందరి నరుల ప్రవర్తన కూడా మనలో కూడా కొన్నిసార్లు మరి ఆ పిశాచి క్రియలు మనలో ఉండి కొన్నిసార్లు దేవుడిని తెలుసుకొని కూడా తెలుసుకోనట్లుగా మన ప్రవర్తన ఉంటుంది. కాబట్టి మనల్ని మనం సరి చేసుకోవాలి. అందుకే రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం మరి 19 నుంచి వచనాలు 25 వరకు చూస్తే, ఎలయనా దేవుని గురించి
వారు తెలుసుకొనగలిగినది వారికి తేట తెల్లమే. వాస్తవముగా దేవుడే వారికి దాన్ని ఎరుకపరిచెను. దేవుడు ప్రపంచమును సృష్టించిన నాటి నుండి ఆయన యొక్క అగోచర గుణములు అనగా ఆయన శాశ్వత శక్తి, దైవత్వము సృష్టి వస్తు జాలంలో స్పష్టముగా విశదమైనవి కనుక వారికి ఎట్టి సాకును లేదు. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇయ్యవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అంతేగాక వారు తమ హేతువాదములందు వ్యర్థులైరి. వారి శూన్య బుద్ధులను చీకటి ఆవరించినది. అందుకే చెప్తున్నారు, దేవుడు ప్రపంచాన్ని సృష్టించిన నాటి నుండి కూడా ఆయన యొక్క శాశ్వత శక్తి, ఆయన కనపడకపోయినా ఆయనని తెలుసుకోవడానికి ఆయన శాశ్వత శక్తి సమస్త సృష్టి వస్తు జాలంలో మనకి ప్రస్ఫుటంగా కనపడుతుంది. కనుకనే సత్యదేవుణ్ణి మనం తెలుసుకోవాలి, యేసే దేవుడని మనం విశ్వసించాలి. అంతేకాకుండా కేవలం దేవాలయానికి వెళ్ళి రావటమే కాకుండా ఆ దేవుణ్ణి మరి తగిన విధంగా మనం గౌరవించాలి, ఆయనకు కృతజ్ఞతను చూపాలి. ఒకటి, ప్రభువు యేసుక్రీస్తే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, ఆయన సజీవమైన దేవుడు అని తెలుసుకోవాలి. రెండవదేమో ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతను చూపవలెను, కృతజ్ఞత వందనాలు చెల్లించాలి. మరి కీర్తన 100వ కీర్తనలో కూడా 1-2 వచనాలు చూస్తాం, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి రండి అని చెప్పి మరి కీర్తనకారుడు చెప్తున్నాడు. కృతజ్ఞతాస్తుతులు మన జీవితాలలో ప్రభు ఎన్నో మేలులు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు ప్రతిరోజు మనం చవి చూస్తూనే ఉంటాం. కానీ ఎప్పటికప్పుడు వాటిని మనం మర్చిపోయి ప్రభువుకి తెలుసుకొని కూడా మరి అన్ని అనుభవించి కూడా ఆయనని ఎరగనట్లుగా మన జీవితాలు కొన్నిసార్లు ఉంటూ ఉంటాయి. అందుకే ప్రభు చెప్తున్నారు, ఆయనని తెలుసుకోవాలి. మొదటిగా ఆయనని తెలుసుకున్నప్పుడు ఆయనకి కృతజ్ఞతా వందనాలు చెల్లించాలి. అలాగే తెలుసుకొని కూడా అన్యుల వలె మనం వివిధ రూపాలుగా మార్చుకొని తెలిసి తెలియనట్లుగా మనం జీవిస్తూ ఉంటుంటాం. మరి అన్యుల్లాగా మనం జీవిస్తూ ఉంటాం. ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా ఆయనకి ఇవ్వవలసిన గౌరవమును ఇయ్యక మరి ఏమంటున్నారంటే, మరి వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు, ఆయనకు కృతజ్ఞతను చూపలేదు. అందుకే వారు తమ హేతువాదములందు వ్యర్థులైపోయారు అని చెప్తున్నారు. రకరకాలుగా అనవసరపు మరి వ్యర్థ సంభాషణలు చేస్తూ ప్రభువును గురించిన జ్ఞానాన్ని మనసులో ఉంచుకోక మరి దేవుణ్ణి నమ్మితే ఇది చేయొచ్చులే, అది చేయొచ్చులే, ఆ రకంగా ఎట్లంటే అట్లా మన అన్యుల్లాగా జీవించటం నేర్చుకొని అన్యుల్లాగా మనం ప్రవర్తించటం, మరి దానిని మనం ఆ జీవించే విధానాన్ని సమర్థించుకోవటం చాలా తప్పు. అందుకే అంటున్నారు ప్రభు, ఇంకా వారికి ఎట్టి సాకును లేదు అని చెప్తున్నారు. వారు తాము బుద్ధిమంతులమని చెప్పుకొనొచ్చు, వారి బుద్ధిహీనులైరి. అమరుడైన దేవుని స్వరూపాన్ని, మహిమను మత్స్యుడైన మనుషుని స్వరూపంగా, పక్షుల యొక్క జంతువుల యొక్క స్వరూపాలుగా మార్చుకున్నారు అని చెప్తున్నారు. అందుకే ఇంకా వారు దేవుని సత్యానికి బదులు అసత్యమును అంగీకరించిరి. మరి సృష్టికర్తకు బదులు సృష్టించబడిన వస్తువులను పూజించి సేవించిరి. కాబట్టి వాళ్ళకి ఇంకా శిక్షకి పాత్రులు అవుతారని చెప్పబడింది. కాబట్టి మనం తెలుసుకోవాలి మొదటిగా. రెండవది, మరి ఆయన తెలుసుకున్న తర్వాత కృతజ్ఞతలు తెలియజేయాలి. మూడవదిగా, తెలుసుకున్న తర్వాత కూడా అన్యుల వలె మనం ప్రవర్తించక, అన్యుల ఆచారాలు, అన్యుల పద్ధతులు, అన్యుల పోకడలకి మనం తావీయక మరి సత్యదేవుణ్ణి ఆరాధించే యథార్థమైన బిడ్డలుగా, సాక్షులుగా మనం నిలబడాలి. అన్యుల మధ్యలో కూడా సాక్షులుగా నిలబడాలని చెప్తున్నారు. అట్లాగే సృష్టికర్తకు బదులు సృష్టించబడిన వస్తువులు, సూర్యుడిని, చంద్రుడిని, రకరకాల నక్షత్రాలను పూజలు చేయటం, తిథులు, మరి నక్షత్రాలు చూడటం, దానిని అనుసరించడం, వాటి మీద మన నమ్మకం ఉంచడం అనేది చాలా తప్పుగా భావించబడింది. కాబట్టి ప్రభువుని ఆరాధించే వాళ్ళు ప్రతి విషయంలో ప్రభువు మీదనే ఆధారపడాలి. మాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతను అడుగు పెడితే మంచిదా కాదా చూస్తాడు. ఉదయం లేచిన కాడి నుంచి ఇదిగో ఈరోజు ఈ పనికి వెళ్తున్నాను కదా, ఈరోజు మంచిదా కాదా, ఇది చేయొచ్చా చేయకూడదా, వర్జ్యం ఎప్పుడుంది, మరి మంచి గడియలు ఎప్పుడున్నాయి అని చెప్పి అట్లా ప్రతి దానికి ఆధారపడుతుంటాడు. కానీ తర్వాత చూస్తే వాళ్ళ కుటుంబం అంతా ఎన్నో మరి బాధలకి గురి అయి, సమస్యలకు గురి అయి చెల్లాచెదురైపోయినట్లుగా చూస్తున్నాం. మరి అన్నీ బాగున్నాయి, తిథులు నక్షత్రాలు అన్నీ చూసుకునే ఆ వ్యక్తి ఒక కథోలిక వ్యక్తి అయి ఉండి కూడా దేవుని గురించిన సత్యమైన జ్ఞానాన్ని తన మనసులో ఉంచుకోలేదు కనుక మరి చూడండి, దేవుడు అట్లాంటి వాళ్ళని తన భ్రష్ట మనసుకు అప్పగిస్తారని మరి రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయం 28వ వచనంలో కూడా చెప్పబడింది. కాబట్టి దేవుణ్ణి తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ ఆయనని అనుభవించి
ఆయన సాక్షులుగా నిలబడాలి. కానీ మరి అన్యుల్లాగా మనం కూడా వ్యర్థమైన వ్యామోహాల జోలికి వెళ్ళక, వ్యర్థమైన మరి ఆచారాలకి సాంప్రదాయాలకి తావీయక సత్య మార్గంలో ఉండాలి. ప్రభు చెప్తున్నారు, నేనే నిన్ను సృష్టించిన దైవం, నేనే నిన్ను రక్షించిన దైవం, నేనే నీకు విమోచననిచ్చాను, నీ త్రోవలో వెలుగయ్యుండి నిన్ను నిరంతరం నడిపించు దైవం, భయపడకు బంగారు బిడ్డ అని చెప్పి ప్రభు మనకెప్పుడు నీకు తోడుగా నీడగా ఉంటానని చెప్తున్నారు. ప్రతి విషయంలో ఒక అడుగు వేసిన తీసిన ఏ పని చేయబోయినా మనం ప్రభు మీద ఆధారపడ్డప్పుడు, ప్రభువా నువ్వే నా దేవుడు, నువ్వే నా మార్గం సత్యం జీవం గనుక మరి ప్రభువా మనల్ని నడిపించమని మనం ప్రతి విషయంలో ఆ ప్రభువు మీద ఆధారపడినప్పుడు ఆయనని తెలుసుకున్న వాళ్ళం అవుతాం, అంతేకాకుండా అనుభవించిన వాళ్ళం అవుతాం. అప్పుడు మనల్ని ఆయన ఏ మార్గంలోకి వెళ్ళాలో, ఏ త్రోవల్లో నడవాలో మనకి ప్రతి నిమిషం మనల్ని వెంటుండి నడిపిస్తుంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండవదిగా ఆయనని మనం ప్రేమించాలి అని అంటే దేవుని ప్రేమ, ఆయన పేరే ప్రేమ స్వరూపుడు. 1 యోహాను 4:8 చూస్తాం, దేవుడు ప్రేమ స్వరూపుడు అని. మరి దేవుని ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ కూడా మన సహోదరుణ్ణి ద్వేషించిన వాడు హంతయే, మరి నరహంత అని చెప్తున్నారు యోహాను పత్రికలో. కాబట్టి తన సహోదరుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ, మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పుకుంటూ తన సహోదరుణ్ణి ద్వేషిస్తే మరి అటివాడు అసత్యవాది అని కూడా 1 యోహాను 4:20 చెప్పబడింది. అసత్యవాది దేవుని రాజ్యానికి నిత్య జీవానికి వారసుడు కాదు అని చెప్పి చెప్పబడింది. ఇప్పుడు మనం కొంత టైం బ్రేక్ తీసుకుందాం.